గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనీ అనేది మనందరికీ చాలా అవసరం. కాకపోతే ఏ విధంగా మనీ మనకి ఎంత అవసరం అనేది మాట్లాడుకుందాం. మనీ మనకి ముఖ్యంగా 3 థింగ్స్కి అవసరం. ఒకటి మన బాడీకి, మన మైండ్కి, మన సోల్కి. మన బాడీకి ఎలా అవసరం అంటే ఫుడ్ తినడానికి, మంచిగా హెల్త్ చూసుకోవడానికి, తర్వాత మనకి షెల్టర్కి, వీటన్నిటికీ అంటే బాడీకి సంబంధించిన ప్రతిదీ కూడా, తిండికి సంబంధించి, ఉండడానికి సంబంధించి, క్లాత్స్ సంబంధించి వీటన్నిటికీ కూడా మనీ అనేది కంపల్సరీ. సెకండ్, మైండ్కి సంబంధించి బుక్స్ కావాలంటే కొనుక్కోవాలి, మనీ కావాలి. తర్వాత ట్రావెలింగ్కి, నేర్చుకోవడానికి, లెర్నింగ్కి, వీటన్నిటికి కూడా, లేదా కోర్సెస్ నేర్చుకోవడానికి వీటన్నిటికి కూడా మనీ కావాలి. థర్డ్ థింగ్, సోల్ అంటే డివోషనల్, ఐదర్ లవ్ ఆర్ గివింగ్. డివోషనల్లో కూడా 90% మనీ అనేది అవసరం లేదు, కానీ అట్లీస్ట్ 10% వరకు కూడా మనీ అనేది రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గివింగ్ అనే ఎక్స్ప్రెషన్ త్రూ ఇవ్వడం ద్వారానే మనం చూపిస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా మనకి మనీ అనేది అవసరం అవుతుంది. అలాగని 2 ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు. కంప్లీట్గా బాడీని ఒక్కదాన్నే కన్సిడర్ చేసి మైండ్ని, సోల్ని ఇగ్నోర్ చేయకూడదు. అలాగే మైండ్ని ఒక్కదాన్నే కన్సిడర్ చేసి బాడీని, సోల్ని ఇగ్నోర్ చేయకూడదు. కంప్లీట్గా సోల్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మన మైండ్ని, బాడీని ఇగ్నోర్ చేయకూడదు. మూడింటిని బ్యాలెన్స్ చేసుకొని మనీని వాడుతూ ఉండాలి, యూటిలైజ్ చేసుకోవాలి. సో అంటే మన ఫుల్ లైఫ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనీ అనేది ఎంత అవసరం. మనం కంప్లీట్ బాడీని వాడాలన్నా, కంప్లీట్ మైండ్ని వాడాలన్నా, సోల్ని వాడాలన్నా, వీటన్నిటిని రైట్ వేలో బ్యాలెన్స్ చేసి వాడాలంటే ఖచ్చితంగా మనీ అనేది మనకు అవసరం. అంటే ఫుల్లర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లైఫ్కి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మన ఆపర్చునిటీస్ని ఎవరు మోనోపోలీ చేయలేరు. ఈవెన్ సమ్టైమ్స్ మనకు కనబడుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ డౌన్ఫాల్ అవుతున్నట్టు, లేకపోతే రియల్ ఎస్టేట్ పడుతున్నప్పుడు. ఈవెన్ రియల్ ఎస్టేట్ పడినా వేరే చోట ఆపర్చునిటీస్ మనకి ఎప్పుడూ ఉంటాయి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది మనం చూసుకోవాలి. ఈవెన్ రైట్ నౌ ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎరా కంటిన్యూ అవుతుంది. దాని అర్థం జాబ్స్ పోతే అని అందరూ అనుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం వేరే రంగాల్లో కూడా మనకి కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎవరో మోనోపలి చేయరు. థర్డ్ వన్, ఎన్విరాన్మెంటు, ఒక టాలెంటు అనేవి వెల్త్ క్రియేషన్ అనే దాన్ని ఆపలేవు. ఖచ్చితంగా ఒక టాలెంటో, ఒక ఎన్విరాన్మెంటో మన వెల్త్ క్రియేట్ చేసే దాన్ని ఆపలేవు. కాకపోతే ఇక్కడ ఉన్న థింగ్ ఏంటంటే ఒక సర్టెన్ వేలో విషయాలు మనం చేయడం ద్వారా ఆ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి, మైండ్కి, సోల్కి, మూడింటికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు మనీ మనం ఎర్న్ చేయవలసిన అవసరం ఎంతైనా. సెకండ్ థింగ్ వచ్చేసరికి, ఆపర్చునిటీస్ని ఎవరు మోనోపోలీ చేయలేరు. ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి, మనం వాటిని ఫైండ్ అవుట్ చేసి యూజ్ చేసుకోవాలి. థర్డ్ వన్, వెల్త్ క్రియేషన్ అనేది ఒక ఎన్విరాన్మెంటో, టాలెంటో, మిగతావో ఇవి డిసైడ్ చేయలేవు. మనం సర్టెన్ వేలో కొన్ని థింగ్స్ని చేయడం ద్వారా వెల్త్ క్రియేషన్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ.